హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ వ్లాగ్స్. సో చాలా రోజులైంది మనం థియేటర్ వ్లాగ్ తీయకైతే అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం సప్తగిరి 70mm థియేటర్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. సో ఇంతవరకు ఎవరు సప్తగిరి థియేటర్ని లోపలైతే ఎవరు చూపించలేరు. సో ఫస్ట్ టైం మనం అయితే థియేటర్ లోపల కూడా వీడియో చూపిస్తాం అనమాట. మీరు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. సో దీంట్లో సప్తగిరి 70mm థియేటర్లో వచ్చేసి ఫస్ట్ సినిమా వచ్చేసి అభినందన 1988లో రిలీజ్ అయింది. ఆ సినిమా అయితే ఫస్ట్ సినిమా అనమాట ఈ థియేటర్లో. సో బయట లుక్ చూస్తున్నాం కదా, థియేటర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అన్ని థియేటర్లకు వచ్చేసి ఈ థియేటర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. బయట వ్యూ మాత్రము సో చాలా బాగుంటుంది వ్యూ అయితే. సో మీ అందరు చూస్తున్నారు కదా బయట వ్యూ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ సప్తగిరి 70mm థియేటర్ ఎంత ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మీరు సప్తగిరి థియేటర్లో చూసిన ఫస్ట్ సీన్ మీద కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ అనమాట. సో కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇక్కడ ఉంటుంది. రిలీజ్ అప్పుడు మాత్రమే కార్ పార్కింగ్ అక్కడ ఉంటుంది, బైక్ పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు ముందుకు వెళ్ళిన తర్వాత అనమాట. సప్తగిరి 70mm థియేటర్ చూస్తుంది కదా, సో మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనం ముందుకు వెళ్తే ఇక్కడ బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. బాల్కనీకి సంబంధించిన బుకింగ్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి రేట్ వచ్చేసి అప్పర్ బాల్కనీ 150 ఉంది, లోయర్ బాల్కనీ వచ్చేసి 100 రూపీస్ ఉంది అనమాట. ఇది వచ్చేసి మనకు కింద పార్కింగ్ అనమాట. సో సెల్లాల్లో కూడా పార్కింగ్ ఉంటుంది. సెల్లాల్లో వచ్చేసి వాళ్ళు థియేటర్కి సంబంధించిన వాళ్ళు సెల్లాల్లో పార్కింగ్ చేస్తుంటారు అనమాట. ఇది వచ్చేసి మనకు అప్పర్ బాల్కనీ ఒకప్పుడు ఇది ఇస్తుండ్రి, ఇప్పుడైతే ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట టికెట్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే ఓన్లీ 50 రూపీస్కి సంబంధించిన టికెట్ కౌంటర్ ఇక్కడ అనమాట. ఒకప్పుడు అక్కడ ఇస్తున్నాయి అనమాట. సో చూస్తున్నాను కదా, ఇది 50 రూపీస్కి సంబంధించిన బుకింగ్ కౌంటర్ అనమాట. సో బుకింగ్ అంటే మనం ఇక్కడ వచ్చి లైన్లో వెయిట్ చేసి టికెట్ తీసుకుని వెళ్ళిపోవడం అనమాట. ఆ రిలీజ్ అప్పుడు ఇక్కడ ఇస్తారు. నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఇంతకుముందు చూపించిన మెయిన్ బుకింగ్ కౌంటర్ అక్కడనే ఇస్తారు అనమాట. టికెట్స్ అయితే రిలీజ్ అప్పుడు ఇక్కడ ఇస్తారనమాట. ఇది వచ్చేసి క్యాంటీన్ ప్లేస్ అనమాట. సో క్యాంటీన్ ప్లేస్లో మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు పెద్ద విగ్రహాలతో. అయితే మీకు థియేటర్ లోపలికి ఎంట్రీ కాగానే పైన కూడా వాల్స్ కూడా చాలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనమాట. పిఓపి కొంచెం అన్ని థియేటర్ల కానీ ఈ థియేటర్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. క్యాంటీన్ వచ్చేసి అదనమాట. మనకు ఇక్కడ అప్పర్ బాల్కనీకి పోవడానికి దారి అనమాట. ఇది అప్పర్ బాల్కనీకి సంబంధించింది. లోయర్ బాల్కనీకి సంబంధించింది మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా స్టెప్స్, అది అప్పర్ బాల్కనీకి లోయర్ బాల్కనీకి సంబంధించింది అనమాట. ఇదంతా క్యాంటీన్ ప్లేస్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. థియేటర్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది థియేటర్ లోపల అనమాట. మనకు వచ్చేసి ఈ థియేటర్లో మొత్తం వచ్చేసి 1150 సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ థియేటర్లో అయితే థియేటర్ని లోపలైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు. సో చూస్తున్నారు కదా, సీట్లు అనేవి చాలా క్లీన్గా ఉన్నాయి అనమాట సినిమా థియేటర్లో అయితే. ఇది వచ్చేసి 50 రూపీస్కి సంబంధించింది. సో 50 రూపీస్ టికెట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ప్రతిదీ క్లీన్గా చేస్తున్నారు అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. మనకు వాల్స్ పైన స్పీకర్స్ కనిపిస్తున్నాయి. సో ఈ థియేటర్లో మొత్తం స్పీకర్స్ వచ్చేసి 20 స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో వీళ్ళైతే ఇప్పటికీ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ థియేటర్లో వచ్చేసి. మీరు సీట్లు చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి నీట్గా. ఇంకా అప్పర్ బాల్కనీకి వెళ్ళి కూడా వ్యూ చూపిద్దాం అనుకున్నా, బట్ అక్కడికి అప్పర్ బాల్కనీకి వెళ్ళిన అప్పటికే సినిమా స్టార్ట్ అయింది కాబట్టి నేను బయటకు వచ్చేసిన ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సో లైటింగ్ కానీ పైన అంతా చాలా చేంజ్ చేసిన థియేటర్ని అయితే. సో మీరు ఒకసారి అయితే విజిట్ చేసి థియేటర్ తప్పకుండా మీకు నచ్చుతుంది. అప్పటికిప్పటికి కొంచెం డిఫరెంట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నాం వీళ్ళైతే థియేటర్ని. చాలా పెద్ద ఉంటుంది థియేటర్ కూడా, మీ అందరికి తెలిసిన విషయమే. అట్లాగే ఇది 70mm స్క్రీన్ అనమాట. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వాల్స్ చూస్తున్నారు కదా, వాల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా బాగున్నాయి అనమాట వాల్స్ కూడా. ఇక నేనైతే సీట్లో కూర్చొని అయితే వీడియో చూపిస్తున్నాను మీకైతే. సో సీట్లు కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట లోపల రావడానికి. అది వచ్చేసి ప్రొజెక్టర్ రూమ్ అనమాట. ప్రొజెక్టర్ రూమ్ చూస్తున్నారు కదా, ప్రొజెక్టర్ రూమ్ పైన అప్పర్ బాల్కనీ, ఇది లోయర్ బాల్కనీ అనమాట. ఇప్పుడైతే చేంజ్ చేసిన కదా, లైట్స్ కానీ అన్ని స్పీకర్స్ కానీ అన్ని చేంజ్ చేసిన అనమాట. కొంచెం అప్డేట్ చేసిండ్రు. ఒకప్పటికి ఇప్పటికీ సౌండ్ ఒకప్పుడు ఏదంటే కొంచెం బాగుండకుండా ఇప్పుడు సౌండ్ క్వాలిటీ కూడా పెరిగింది, చాలా బాగుంది సౌండ్ కూడా. నేను చూసిన కొద్దిసేపు సినిమాని అయితే. సో ఓవరాల్గా అయితే నాకైతే ఈ థియేటర్ చాలా బాగా అనిపించింది. మీ అందరికీ థియేటర్ గురించి ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అట్లాగే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ నెక్స్ట్ థియేటర్తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.